TSM6 న్యూస్ కి స్వాగతం. పటాన్చేరు నియోజకవర్గ పరిధిలోని ఐలాపూర్ గ్రామంలో ఐలాపూర్ మాణిక్ యాదవ్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అమీన్పూర్ మండల అధ్యక్షులు, కిష్టరెడ్డిపేట మాజీ సర్పంచ్ ఏర్పుల కృష్ణ వీరి ఆధ్వర్యంలో ఐలాపూర్ గ్రామం, కిష్టరెడ్డిపేట గ్రామం, పటేల్గూడ గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమక్షంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ కేసీఆర్ పిలుపు మేరకు 27న వరంగల్లో జరిగే సిల్వర్ జూబ్లీ రథోత్సవ సభకు పటాన్చేరు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి సలహా మేరకు అమీన్పూర్ మండలంలో సుమారు 200 బైక్ ర్యాలీతో పటాన్చేరు మైత్రి గౌన్స్ వరకు వెళ్లడం జరుగుతుందని, అక్కడ పటాన్చేరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ పాటలతో, డప్పు వాయిద్యాలతో బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తూ చెలో వరంగల్ సభను విజయవంతం చేయడానికి తరలి వెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మరి ఈనాడు చలో వరంగల్ సభకు ఒక పిలుపు పిలవగానే మరి కిష్టరెడ్డిపేట కానీ, పటేల్గూడ కానీ, దాయరా కానీ, ఎండిగూడెం కానీ, జాన్కంపేట కానీ, ఐలాపూర్ కానీ, తాండా కానీ వివిధ గ్రామాల నుంచి ఒక పిలుపు పిలవగానే, ఇంత సుల్తాన్పూర్ ఒక పిలుపు పిలవగానే ఇంత భారీ వచ్చిన మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి గాంధీపురం చేయడం తెలియకపోతుండే. మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలన ఎంత స్వచ్ఛందంగా చేసిండో, అప్పుడు ఉన్నప్పుడు దాచుకున్నారు అని చెప్పారు. మరి ఒకసారి కేసీఆర్ గారు పోగానే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు కూడా 10 సంవత్సరాలు పరిపాలించినా కానీ రాని వ్యతిరేకత రేవంత్ రెడ్డి గారు 10 నెలలనే, కేవలం 10 నెలలనే ఇంత వ్యతిరేకత వచ్చింది. కావున ఈ సభకు గ్రామాన ఇంటింటికి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, మరి ప్రతి ఒక్కరు కూడా అక్కడ మెయిన్ ఘట్టం ఏంటంటే వరంగల్ సభలో కేసీఆర్ గారి ప్రసంగమే కాబట్టి మరి కేసీఆర్ గారి ప్రసంగం అయ్యిందాక మొత్తం కంప్లీట్ అయినాకనే మనం చర్య మీద లేవాల్సిన రిక్వెస్ట్ చేస్తూ, మనం ఎక్కడ కూడా మరి ఇంత భారీ సభని మనం ఎక్కడ కూడా రోడ్ల మీద అక్కడ వయసులో కానీ ఎక్కడ కానీ ఆగకుండా మనం నిస్వార్థంగా పోయి ఒక్కరోజు నీట్గా ఉండి సభ సక్సెస్ చేసాలని కోరుకుంటూ మనకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, కేసీఆర్ గారి నాయకత్వం. నమస్కారం. ఈనాటి 25 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పూర్తి చేసుకున్న తరుణంలో మరి మా ప్రియతమ నాయకుడు గౌరవ కేసీఆర్ గారు ఈరోజు మాకు ఆయన ఆదేశాల మేరకు చలో వరంగల్ అనే సభకి మరి భారీ ఎత్తున ఈరోజు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ తరలి రావడం అనేది చాలా ఆనందనీయం. అదేవిధంగా మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మా తాజా మాజీ సర్పంచ్ గారు కిష్టారెడ్డిపేట ఏర్పుల కృష్ణ గారి ఆధ్వర్యంలో, సోదరుడు మాణిక్ యాదవ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కటకం శివశంకర్, ఉమ్మరి మల్లేష్, పాండు, అట్లానే నరేందర్, ఈగ మల్లేష్, యాదగిరి, బండల వెంకటేష్, మరి వీళ్ళందరి ఆధ్వర్యంలో ప్రతి గ్రామ కమిటీ అధ్యక్షులు ఉన్నారు. ఇక్కడ అధ్యక్షులకు, తాజా మాజీ సర్పంచులకు, వార్డు మెంబర్లకు, మరి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక్క పిలుపుతో మరి అందరూ ఒక్కటై, ఇంకా బీఆర్ఎస్ ఇక్కడ మనది పై చేయిగానే ఉంది కాబట్టి అదేవిధంగా మనం ఈ సభకు తరలి వెళ్ళి మన సత్తా ఏందో నిరూపిద్దామని చెప్పి యువకులు అందరూ ఉత్సాహంగా ఉన్నారు. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ని అదేవిధంగా మేము జయప్రదం చేస్తామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, కేసీఆర్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు 20 సంవత్సరాలు పూర్చుకొని ఈరోజు 20 సంవత్సరాలు ఈరోజుకి వచ్చింది కాబట్టి రాష్ట్రంలో మొత్తం కేసీఆర్ నాయకత్వం లేక ఇబ్బంది అవుతుందని చెప్పేసి అందరూ ఈ యొక్క సభకు అందరు తరలి వచ్చి 10 లక్షల పైచులుగా వస్తుంది కాబట్టి నిన్నటి సందే 3 రోజుల సందే అందరూ
అక్కడ వరంగల్ రావడం జరిగింది. రాత్రి నాకు 1 గంట రాత్రి మా వాళ్ళు ఫోన్ చేశారు బీఆర్ఎస్ సభ్యులు, అన్న మేము వెళ్తున్నామని మీరు వస్తున్నాడు, మేము అందరం వస్తున్నాం. మా యొక్క అమీన్పూర్ లోపల ఉమ్మడి గ్రామ పంచాయతీలు అందరూ కలిసి రాజామా సర్పంచులు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు జయప్రదం చేస్తారు కాబట్టి అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను.